ఇన్నాళ్ళు ఇంకా జీవించున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ అతిక్రమములను బట్టి నువ్వు తొందరగా ఇంకా చచ్చిపోలేదంటే కారణం ఏంటో తెలుసా? మరణదూత ఇంకా నీ ఇంటికి రాలేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు చక్కగా నీ రాకపోకలేదు దేవుని చేత కాపాడబడుతున్నావంటే నువ్వు పాపం చేస్తున్నా కూడా కారణం ఏంటో తెలుసా? మారాలన్న నీ కన్న తండ్రి ప్రేమ. సోదరా సోదరి, నీ అంతరంగంలో మార్పు రావాలి. నీ అంతరంగం ఆశీర్వదింపబడాలి. ఆత్మయందు నువ్వు బలపరచబడాలి. ఆత్మయందు నువ్వు శుద్ధీకరించబడాలి. ఆత్మయందు నువ్వు గొప్పగా ఎదగాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక పౌల్లా కనబడాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక రూతులా కనబడాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక ఎస్తేర్లా కనబడాలి. నువ్వు దేవుని దృష్టికి ఒక సమూయేల్లా కనబడాలి. ఒక మోషేలా కనబడాలి. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని నువ్వు సంతరించుకోవాలి. ఆ స్థాయికి నువ్వు రావాలి. అది నీ తండ్రి కోరుతున్న కోరిక. తండ్రికి నువ్వు అలా కావాలి. నిన్ను పనికి మాలిన వాడిగా, పనికి మాలిన దానిగా నీ దేవుడు పుట్టించుకోలేదు. నువ్వు వ్యర్థుడువు కాదు, వ్యర్థురాలివి కాదు. నువ్వు నిషేధింపబడిన వాడవు, నిషేధింపబడిన దానవు కాదు. నువ్వు గొప్పవాడివి, గొప్పదానివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, గుర్తుపెట్టుకో. దేవుడికి నువ్వు ఇష్టం, నువ్వంటే ప్రేమ, నువ్వు బాగుండాలని కోరిక. నీ బ్రతుకును కట్టాలనుకుంటున్నాడు ఆయన, నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఆయన చేతికి నీ చేయి అందిస్తే చాలు. ఎత్తైన కొండల మీదకి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కించాలనుకుంటున్నాడు ఆయన. నేను ఒక బలమైన పాత్రగా మార్చాలనుకుంటున్నాడు. నీ చేతిలోనే ఉంది. ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే నీ జీవితమే మారిపోద్ది.